హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఈరోజైతే చెరువు గట్టుకి వెళ్ళామండి. అక్కడైతే చాలా బాగుందండి. ఇక్కడ నేను గుండంలో స్నానాలు చేస్తున్నా కదండి. ఈ గుండంలో స్నానాలు చేసి మనం దర్శనానికి అయితే వెళ్ళాలండి. చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏంటంటే ఈ చెరువు గట్టుకి ఎందుకు పోతామంటే ప్రతి అమావాస్య ఒక స్పెషల్ ఉంటుందండి. అక్కడైతే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి అమావాస్యకు పోతే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఆ ప్రయోజనాలు ఏంటంటే పెళ్ళి కానోళ్ళకు పెళ్ళి, సంతానం లేనోళ్ళకి కానీ, ఏదైనా చెడు కానీ మంచి కానీ, ఏదన్నా ఎనర్జీ మామూలుగా నెగిటివ్ ఎనర్జీ కానీ, ఇంకా ఏదైనా సంథింగ్ ఏమున్నా అవన్నీ పోతాయని భక్తులు అయితే నమ్ముతారండి. మేమైతే గుండమ్మల స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తున్నప్పుడు ఒక అవ్వ అయితే పాదాలు పెట్టుకుంటావా అని అడిగింది. వెంటనే మేమైతే ఒప్పేసుకున్నాము. ఎందుకంటే ఈ పాదాలు పెట్టుకోవడం వల్ల కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న దయ్యాలు, భూతాలు అలాంటివి ఉంటాయి కండి. భయపడటం కానీ, ఇంట్లో సమస్యలు కానీ, చిరాకులు కానీ ఏది ఉన్నా కూడా పోతాయట. నేను ఆ అమ్మని అడిగి అయితే తెలుసుకున్నా. ఎందుకు పెడతారమ్మా అంటే ఇట్లా సంగతి అమ్మ అని చెప్పింది. సరే అని చెప్పి మేమైతే పెట్టించుకున్నామండి. ఏదైతే అది అయిందని చెప్పి. ఎందుకంటే అందరూ నమ్ముతురు. మన నమ్మకమే మన జీవితం కదండి. ఎప్పుడైనా మనమైతే ఏదైనా నమ్మాలి. నమ్మకపోతే మనం జీవితం అయితే గెలవలేమండి. ఎందుకంటే అది అంతే సాగిపోతుంటుంది. ఓకేనా. నేనైతే నమ్మానండి. చాలా మంచి జరుగుతుంది. ప్రతి అమావాస్యకు పోతే ఐదు అమావాస్యలు పోయి నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుందంట. మీరు కూడా వెళ్ళండి. మీకు మంచి జరిగితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను స్టార్ట్ చేశానండి. ఎందుకంటే చాలా మంచి జరుగుతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నా. పోకపోతే మనది కూడా మూర్ఖత్వం అవుతుంది కదా. ప్రతి ఇంట్లో సమస్యలు అనేది సహజంగా ఉంటాయండి. అందుకని మాకు ఏ సమస్య ఉందని మీరు అడగొచ్చు. ఏదో ఒక సమస్య ఉంటుందండి. 100 ఏళ్ళ జీవితం మీద ఏ సమస్య అయినా రావచ్చు. ఎప్పుడు ఒకేలాగా ఉండమండి. ఓకే.